ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి, అంతేగాని అడ్డమైన మాటలు కాదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు? ఎన్నిసార్లు నువ్వు ఇప్పటికీ ఆ పెద్ద మనిషిని పట్టుకొని 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడి నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చి వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి, 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 1,00,000 కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి. 80,000 కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది? ఏం ప్రాజెక్టు కట్టిండ్రు? ఇవాళ నేను కాదు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. పల్లె ప్రగతి మొత్తం పడకేసింది. కనీసం మోరీలు క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు తెస్తున్నారు? ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్. మీ అయ్య దగ్గర ఎంత పైస ఉండే సొంత ఏరోప్లేన్ కొనేటంత పైస ఎడికెళ్ళి వచ్చింది. ఇది ఈరోజు ప్రభుత్వ అధికారికంగా పనులకి స్పీడ్గా అవ్వాలి, రోజు 4-5 కార్యక్రమాలకు చేరుకోవాలి అని అంటే అది రోడ్డు మార్గంలో వెళ్తే కుదరదు. కాబట్టి 4 కార్యక్రమాలకు వెళ్ళాలి అని అంటే మంత్రులు అందులో వెళ్తున్నారు. హెలికాప్టర్లో తిరిగేది కనిపిస్తుంది కానీ 14 గంటలు శ్రమించి పనిచేస్తున్న మా మంత్రి మండలి గురించి మాట్లాడవే. మీ అయ్య వండుకొని నువ్వు విదేశాలకు తిరిగి, మీ చెల్లి జలసాలకు తిరిగినప్పుడు అయినటువంటి సమయం కన్నా ఖర్చు కన్నా ఎక్కువ అవుతుందా ఈరోజు రాష్ట్రం? వేదవ మాటలు మాట్లాడితే నాలుక గుంజి వాతలు పెడతారని చెప్పండి. ఓకే, ఇదే అంశం మీద కవిత గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి ఒక సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు అని అంటే లోపల చెదలు పట్టిన పురుగులాగా చెదలాగా తినేసి బయటకి మీద మిటారం లోన లోటారం అని మీదంతా సినిమాలు చూపించిండ్రు. దళిత బంధు 10 లక్షలని, కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి సినిమాలు చూపించిండ్రు. ప్రపంచంలోనే ఎవరు కట్టనంత స్పీడ్లో మేము రికార్డు సృష్టించిన 3 ఏళ్లలో కట్టినామన్నారు. కానీ ముండమోసుకొని పోయి కుంగిపోయింది అది. కాళేశ్వరం సంకనాకిపోయింది. తెలంగాణ మీద 1,00,000 కోట్ల భారం పడ్డది. మళ్ళీ మీరు బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకొని నువ్వు అన్ని 100 అంతస్తుల మీద నువ్వు ఉంటివి. తెలంగాణ ప్రజలు కనీసం భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా లేకుండా ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతివి.
మరి మీరు చేసిన దివాళా కోరతనానికి ఈరోజు దాన్ని కాపాడాల్సి వస్తున్నది కదా. 8 లక్షల కోట్లు ఎవనప్పకు పెట్టిండ్రని మీరు 4 కోట్ల మంది ప్రజల నెత్తి మీద 8 లక్షల కోట్ల అప్పు పెట్టినావు అంటే ప్రతి ఒక్క పుట్టిన బేబీ కడుపులున్న బేబీ ప్రతి ఒక్క నెత్తి మీద 2 లక్షల అప్పు పెట్టినావు. యోనై జాగిరని నువ్వు మా నెత్తి మీద పెడితే నీకేం అధికారం ఉన్నది మా మీద అప్పు పెట్టడానికి? అంటే ఈరోజు జరుగుతున్న ప్రతి పరిణామంకి బాధ్యులు మనమే కదా, తెలంగాణ ప్రజలే అనుభవించాలి కదా. ఇది ఈరోజు వడ్డీకి తెచ్చిన పైసలైనా తెలంగాణ ప్రజల మీద ఏదో ఒక రూపంలో భారం పడుతుంది. ఏదైనా ప్రజలకే కదా, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టదు కదా, ఎవరైనా ప్రజలే మొయ్యాలి కదా. అందులో నేనెందుకు భాగస్వామిరాల్ని? నువ్వు చేసిన అప్పుకు నేనెందుకు బాధ్యురాలనైనా ఈరోజు? నువ్వు చేసి దివాళా దీపిచ్చి తెలంగాణని ఈరోజు మళ్ళీ దివాళా కోరు తెలంగాణ అంటున్నాడు అని అంటావా? ప్రజలకు బాధ్యతగా ఏ ముఖ్యమంత్రి కూడా అంత బహిరంగంగా అంత ధైర్యంగా చెప్పడు. మా ముఖ్యమంత్రి చెప్పిండు. ఎందుకంటే కుటుంబాన్ని నడిపించే పెద్దగా కుటుంబంలో జరుగుతున్న ప్రతి విషయం కుటుంబ సభ్యులకు తెలవాలి అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కుటుంబ ప్రజలకి వాస్తవాలని ప్రజల ముందు ఉంచాడు. వాళ్ళ నిజాలను బయట పెడుతున్నాడు కాబట్టి దివాళా అంటున్నాడు అనే మాట బయటికి తీస్తున్నారు. కానీ మీరు చేసిన దరిద్రం గొట్టు పనికి 6,500 కోట్లు నెలకు అప్పు కడుతున్నాం. వచ్చేదే 18,500 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ. అందులో నుంచి 6,500 కోట్లు మీ చేసిన దరిద్రం పనికి మీ బొందకు పెడుతున్నాం 6,500 కోట్ల రూపాయలు. మరి మిగిలిన 12 కోట్లతోనే రాష్ట్రాన్ని పరిపాలన చేయాలంటే ఎంత కష్టం అవుతుంది? ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పథకాలు అమలు చేయాలి, రాష్ట్రానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కటి వ్యవస్థ నడిపించాలంటే ఎంత కష్టం అవుతుంది? ఈ 6,500 కోట్ల రూపాయలు మాకు ఉండింటే మేము అన్ని పథకాలను అమలు చేస్తుంటే సాఫీగా నడుస్తుండే ప్రభుత్వం, ఎవడు వేలెత్తి చూపించకుండా. ఈరోజు నువ్వు చేసిన అప్పుకి మేం భారం మోస్తుంటే మా నెత్తి మీద మళ్ళీ ఇంకో రాయేస్తావు. దీన్ని చెప్పొద్దా? ప్రజల ముందు చెప్తే, వాస్తవాలు చెప్తేనే ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు ఇయ్యలేదు అనేదానికన్నా నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నా అని ప్రజలకు చెప్తే తప్ప